సో మనీషా రెడీయా మీరు? యా. సో ఏం ఆలోచించారు? బాగా ఆలోచించి మునక్కాడ సాంబార్ చేస్తున్నాను. అంత ఆలోచించి మునక్కాడ సాంబారే చేస్తున్నారా? మరి స్పెషల్ డిష్ కదండి, అందరికి ఇష్టమైన డిష్. సాంబార్ అంటేనే చాలా అందరికి ఫేవరెట్, దాంట్లో మునక్కాడ సాంబార్ అంటే ఇంకా అందరికి ఇష్టం. సో కాబట్టి అందరికి ఫేవరెట్ డిష్ చేద్దామని మీరు డిసైడ్ అయ్యారు. వెరీ గుడ్. ఓకే అండి, మరి మునక్కాడ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, బెల్లం తురుము కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మునక్కాడ సాంబార్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనీషా గారు మొదలు పెడదామా? యా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకున్నాము. కానీ ఇది తొందరగా అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం కొంచెం. ఆనియన్స్ తొందరగా అవుతుంది. సాల్ట్ ఓకే, సాల్ట్, ఇంగువ. మీకు సాంబార్ బాగా ఇష్టమా? నా ఫేవరెట్ వన్. మీ ఫేవరెట్? టొమాటోస్ వేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం మునక్కాయలు వేసేసుకుందామండి. ఉడికించిన మునక్కాయలు వేసేసుకుందాము. సో మనీషా, మీరు ఏమైనా వర్కింగా? చదువుతున్నానండి. చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? డిగ్రీ. ఫస్ట్ ఇయరా ఏమిటి? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయరా? ఓ, అప్పుడే పెళ్ళి అయిపోయింది అయితే. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 1 ఇయర్ అండి. 1 ఇయర్. సో మరి అంటే రోజు వంట ఎవరు చేస్తారు? వంట అత్తయ్య చేస్తారు. అత్తయ్య చక్కగా బాక్స్ కట్టిచ్చేస్తే హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు. ఎంత లక్కీ. ముందేమో పెళ్లికి ముందు అమ్మ బాక్స్ కట్టించేవాళ్ళు, ఇప్పుడు అమ్మలాగానే చూస్తారు అత్తయ్య కూడా మంచిగానే. సో మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. పేరు? బలరామ్. కొంచెం వేగాల ఇది? యాడ్ చేసుకోవాలా? ఇది వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసేసుకున్నాం. చింతపండు రసం తర్వాత లాస్ట్ వేస్తాం. చాలండి. ఎక్కువ బాగా వేసారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి, ఇలా సరిపోతుందండి. సో ఆ సాంబార్ పొడిలో ఏమేమి వేస్ట్ చేశారు? జీలకర్ర, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఇవి ధనియాలు అండ్ మెంతులు. ఓ, సో 8 అన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసేయాలి. సో ఆ పౌడర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అనిత గారు మీరేంటి, మీరేమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనే? హౌస్ వైఫ్. సో సరిపోతుందా సాంబార్ పొడి? సరిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేంటి? బాలకృష్ణ. వీళ్ళ ఆయన పేరేమో బలరామ్. చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా మీ ఇద్దరికి. నైస్ నైస్. సో పిల్లలు ఉన్నారా మీకు? 4 అమ్మాయిలు. వావ్. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 9th అండి, రెండో పాప 7th, మూడో పాప 5th, ఇంకా చిన్న పాప నర్సరీ. మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలండి. వెరీ గుడ్, సూపర్. పేర్లేంటి వాళ్ళందరివి? లిఖిత, వందన, కావ్యశ్రీ, యశస్వి. సూపర్. మా వారు పెద్ద పాప పేరు నాకు దగ్గరగా ఉండాలని నిఖిత పెట్టినారు. ఓహో, అనిత, నిఖిత. ఏం వేద్దాం మనీషా? పప్పు వేసుకున్నామండి. ఉడికించుకున్న పప్పు, కందిపప్పు.
కొరియండర్ పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి. ఓకే, ఓకేనా? మా వాళ్ళకి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో అనిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. కూడా హాయ్. మీరు కూడా హాయ్. వెరీ గుడ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చెప్పండి. తప్పకుండా. సో మనీషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ చింతపండు రసం. సో మనీషా ఎలా హాలిడేస్ ఐ మీన్ కాలేజ్ గ్యాప్ అప్పుడు చక్కగా వంటలు నేర్చుకుంటూ ఉంటావా? అవునండి. వెరీ గుడ్. మీ ఆయనకి ఏమి ఇష్టం? మా ఆయనకు అండి సాంబార్ ఇష్టం అండి. ఇద్దరికి సాంబారా? నైస్ నైస్. సో నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు బెల్లం వేద్దామండి, కొంచెం బెల్లం. ఓకేనా? అయిపోయినట్టేనా? ఇప్పుడు లాస్ట్ గా దీంతో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకో. వేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం పైన. దీంట్లో పెట్టేసే తర్వాత సో ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. రెడీ. సో రెడీ. ఇలా ఇచ్చేసి మునక్కాడ సాంబార్. ఓకే, సో మరి వేడివేడిగా మునక్కాడ సాంబార్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ సాంబార్ తయారు చేసే విధానం: మినపప్పు, శనగపప్పు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి సాంబార్ పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొంచెం ఉప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో కొంచెం నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్ పొడి, ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలిపి మరగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, చింతపండు రసం, బెల్లం వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ సాంబార్ రెడీ.